నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. జమ్మికుంట మున్సిపాలిటీలో అవిశ్వాసం వీగిపోయిందని, జమ్మికుంట మున్సిపాలిటీపై మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగిరిందని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గురువారం జమ్మికుంటలోని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ 1 చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు, కళ్యాణ్ లక్ష్మి, రైతు బీమా, దళిత బంధు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప నాయకుడని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారి మీద నమ్మకంతో మొట్టమొదటి 10 సంవత్సరాలని ఇవాళ కేసీఆర్ గారికి అవకాశం ఇస్తే కేసీఆర్ గారు అద్భుతమైన అభివృద్ధిని ఈ 10 సంవత్సరాలలో తెలంగాణని చేయడం జరిగింది. ఈ భారతదేశంలోనే అన్ని రంగాలలో దాదాపు నంబర్ 1 తెలంగాణ ఉండేటట్టు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రజలకి అభివృద్ధితో పాటు ఎన్నో సంక్షేమ పథకాలని ఇవాళ పెట్టి, అద్భుతమైన సంక్షేమ పథకాలు పెట్టి ఇవాళ రైతు బంధు కావచ్చు, ప్రతి ఎకరానికి నీళ్లు కావచ్చు, ఇలా 24 గంటల కరెంట్ కావచ్చు, ఇవాళ రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, ఇవాళ 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 వరకు 3000 రూపాయల వరకు తీసుకపోయినా, వికలాంగుల పెన్షన్ అయితే 4000 రూపాయల వరకు తీసుకపోయినా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా భారతదేశంలోనే ఎన్నో మున్సిపాలిటీస్ తెలంగాణలో ఉన్నాయి. భారతదేశంలోనే అద్భుతమైన ప్రైజులు వచ్చినాయి కూడా. మీ అందరు కూడా మున్సిపాలిటీకి మీ అందరు కూడా చూసిండ్రు. ఇవన్నీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమంది కూడా మీ అందరు చూసిరు. అదేవిధంగా గ్రామ పంచాయతీలు కూడా ఇవాళ అన్ని భారతదేశంలోనే టాప్ 20 తీస్తే అందులో 19 గ్రామ పంచాయతీలు తెలంగాణకి రావడం కేసీఆర్ గారి అభివృద్ధి మీ అందరు కూడా కనపడుతుంది. ఈ సందర్భంగా మీ అందరు కూడా చూస్తా ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే మున్సిపల్ కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా మెజారిటీ మున్సిపాలిటీస్ని, మండలాల్ని కైవసం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో చేసుకోవడం జరిగింది. ఇవాళ అద్భుతంగా ప్రజలు ఆ రోజు ఇచ్చిన తీర్పు ప్రకారం కేసీఆర్ గారు కూడా అద్భుతంగా పనిచేశారు. మొన్న జమ్మికుంట పట్టణంలో 2 నాయకులు చేయబట్టి అవిశ్వాసం పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. కానీ నేను ప్రత్యేకంగా ఇలా 28 మంది కౌన్సిలర్లకి, మా బీఆర్ఎస్ పార్టీ 28 మంది కౌన్సిలర్లు అందరికీ కూడా మాకు సహకరించినందుకు మీ అందరికీ కూడా నా చేతులు జోడించి మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళా జమ్మికుంట గడ్డపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసినందుకు చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ 28 మంది కౌన్సిలర్లని కాపాడుకునే బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యునిగా మరియు బీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఖచ్చితంగా నాపై ఉంటుంది. ఖచ్చితంగా ఆ 28 మంది కౌన్సిలర్లని కూడా నేను కాపాడుకుంటా అని చెప్పి సందర్భంగా
తెలియజేస్తూ అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇట్లాంటి పనులు చేయడము కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు ఇకనన్నా రియలైజ్ అవుతారని నేను అనుకుంటా ఉన్నాను. రియలైజ్ కావాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీకు ప్రజలు అధికారం ఇచ్చింది మీరు ఇచ్చిన హామీలపై. మీరు ఇవాళ 6 గ్యారెంటీల మీద ఇలా మేము చేస్తామని మీరు కూడా చెప్తే ఇలా ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఇలా 6 గ్యారెంటీలు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనో అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంది. మీ అందరు కూడా గుర్తు